ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మరొకసారి కార్తిక్ కంచర్ల సో చక్కటి బ్యూటిఫుల్ అండ్ ఎంట్రీస్ నుంచి మా ఈవెంట్ సర్వం చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఉపాధ్యాయునికి, మరి స్టూడెంట్స్కి, పూర్వ విద్యార్థులందరికీ స్వాగత సుమాంజలి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సాయి వచ్చేయండి, టైం వేస్ట్ అయిపోతుంది. 11 అయిపోయింది. వెల్కమ్ టు మహేష్, సీతారాం ఉమా మహేష్. పందిపల్లి కూర్చో, కూర్చోండి రేపు ప్రసాద్ సభలో కూర్చోబెట్టండి. ఇప్పటివరకు చక్కగా 32 ఇయర్స్ నుంచి మనందరూ కలిసి మీరందరూ జర్నీ చేశారు. సో జర్నీ చేసినప్పుడు మరి అప్పుడు ఎలా ఉన్నారు తెలియదు, ఇప్పుడు ఎలా ఉన్నారు 2024 వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఉన్నారు మరి 1 by 1 మాట్లాడాలి. దయచేసి లేడీస్ అందరూ కూడా కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ముందుగా సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఓకే రెడీ. వెల్కమ్ సార్ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు గౌరవ మహమ్మద్ కప్ప తీసుకురా సార్. పెద్దవారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ అండి.
ఒక 1 hour కూర్చోండి అందరం, దయచేసి కూర్చో. నాకు 2 పిల్లలు, ఒకతే భార్య. అంటే అంతే ఇప్పుడు కాదు సార్, ఒకరే భార్య. ఇట్స్ ఈ పూర్వ విద్యార్థులు సమావేశం చేయాలనేది చాలా హార్డ్ వర్క్ చేసాం. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కొంతమంది అనారోగ్యాల వల్ల రాలేకపోయారు. ఓవరాల్గా 44 మెంబర్స్ వస్తారనుకున్నాం. యాక్చువల్గా ఒక 10 మెంబర్స్ మిస్ అయ్యి ఆ రోజు 35 మెంబర్స్ వరకు వస్తారనుకున్నాము. అలాగే టీచర్లో మ్యాక్సిమం ఇప్పుడు 4 వచ్చారు. ఇంకా లెక్కల మాస్టర్ సుబ్బారావు గారు, నాగమణి మేడం, హిందీ మేడం నాగమణి గారు వస్తారు. ఇప్పుడు పాత మేడం గారు, సుందర మేడం గారు కొద్దిగా రాలేకపోయారు వాళ్ళు యాక్చువల్గా. సో లెట్ స్టార్ట్ పరిచయ కార్యక్రమం ఒకటి చేయడమే కాకుండా మన అసోసియేషన్ కలిసి 6వ తరగతి నుంచి లెక్కేసుకుంటే 35 సంవత్సరాలు అయింది. ఇట్స్ సామాన్యంగా జరిగింది కాదు. 35 సంవత్సరాలు కలిసి కంటిన్యూ మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. అలాగే మనం విడిపోయి ఆ 10వ తరగతి విడిపోయి ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు స్థిరపడడానికి ఇప్పుడు వరకు 32 సంవత్సరాలు అయింది. సో ఓవరాల్గా మన అసోసియేషన్ లెక్కేసుకుంటే 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణంలో అందరూ కూడా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం అంతా రెగ్యులర్గా కలుసుకుంటా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పరిచయం కంటిన్యూ చేసుకుంటే రిలేషన్షిప్. ఈవెన్ లేడీస్ కూడా యాక్చువల్గా అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ 24 మెంబర్స్ రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. యాక్చువల్గా ఇది చాలా అన్యూహ్యం కావాలంటారు. ఎక్కువ ఏంటంటే కామన్గా లేడీస్ ఎవరితో కలరు, మనకున్న అటాచ్మెంట్ కానీ మన మీద ఉన్న నమ్మకం కానీ ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత 2009లో మనము ఒక కార్యక్రమం చేసాం. అలాగే ఫస్ట్ మీటింగ్ మన ఫ్రెండ్స్ అందరూ కలిపి వెల్కమ్ శేషరత్నం ఆంటీ గారికి. 2009లో మనం చేసిన ప్రోగ్రామ్ని వీడియో డిస్ప్లే చేస్తాము. ఆ తర్వాత మన మిగతా మేడం లెక్కల మాస్టర్ సుబ్బారావు గారు, హిందీ మేడం గారు వచ్చిన తర్వాత మన గురువుని సన్మానించే కార్యక్రమం గుర్తు చేసుకుని తర్వాత లంచ్ చేసుకుని మనం 10 నిమిషాలు హ్యాపీగా మన మూమెంట్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్తాం. ఓకే, నెక్స్ట్ దేవగారండి. ఓకే, సత్యనారాయణ గారు ఒక చిన్న డౌట్. సో మీరు అప్పుడు చదువుకున్న 10th క్లాస్లో మీరు ఏ సెక్షన్, బి సెక్షన్ అసలు? ఒకటే సెక్షన్. అదే సెక్షన్, సి సెక్షన్. ఒకటే సెక్షన్. అప్పుడు సెక్షన్ అప్పుడు మీరు అప్పుడు కొంచెం అలరిగా ఉండేవారు కదా, బాగా చేసేవారు, బాగా బిఎస్పీ గారు. అప్పుడు ఏమైనా భయపెట్టేవారు మిమ్మల్ని? మీరే అనిపించేసేవారా? మొత్తానికి అప్పుడు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఓకే, అప్పుడు రోజులు బాగున్నాయి, ఇప్పుడు రోజులు బాగున్నాయి, ఆ రోజులే బాగున్నాయి. సో మీ అందరూ ఇప్పుడు సత్యనారాయణ గారు వాట్సాప్ ద్వారా మన మెసేజ్ ద్వారా తెలియదు కానీ మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అందరూ కూడా గెట్ టుగెదర్కి సో అందరూ ఒకటయ్యి సో ఈ చక్కటి మన అపూర్వ కలయిక అంటే ఇదే కలయిక అంటే. సో అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. మీకు కొన్ని మెమరీస్ ఉంటాయి. అప్పుడు 10th క్లాస్లో మీరు ఏం చేశారో చిన్న చిన్న మెమరీసే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ మెమరీస్ కూడా 1 by 1 చెప్తూ ఉండండి. ఇంకోటిగా కాకుండా అవి కూడా చెప్పండి. ఎందుకంటే మీరు ఏదో గుర్తుకు రావాలి కదా. అప్పుడు సత్యనారాయణ గారు ఏం చేసేవారు మీకు ఎవరికైనా గుర్తుందా? ఎవరికి తెలియదు, అందరూ పీకేసి ఉంటారు. లేడీస్ పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ లేడీస్ రండి. ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీకు పెళ్ళైతే ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇవే క్వశ్చన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి, మా అబ్బాయికి మ్యారేజ్ అయింది. కంప్లీట్ చేయాలి. ఈ కళకి చాలా హ్యాపీగా ఉంది. 30 years అయింది. 32 years అయింది. 10th బ్యాచ్. కళకి సూపర్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరండి సార్. రండి సార్, మీరు మొత్తం ఎగిస్తారు, చిన్నజిల్లా ఉన్నారు. అప్పుడు బాగా డాన్స్ వేసేవారండి కదా, స్టెప్స్. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళ
వెళ్ళిపోయాం కాదు, వచ్చి అందరం మాట్లాడుకుందామా, ఎంజాయ్ చేస్తామో కావాలి. రండి. 92లో అరేంజ్ చేసేది తెలుగు, 2024లో మాత్రం అందరం ఫుల్గా ఎంజాయ్ చేయాల్సింది తప్పదు. బాయ్స్ ఎవరో రండి సార్, మీరు లాస్ట్. ఓకే అంటే ఇక్కడే కెమెరా. హాయ్, నేను రామకృష్ణ నాగారు, హైదరాబాద్లో ఉంటున్నాము. ఫిల్మ్ ఇండస్ట్రీ నాగారు రామకృష్ణ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్ బిజినెస్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. నాకు పాప ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. ఓకే, మళ్ళీ అంతమే కావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎస్పీఎల్ సత్యనారాయణ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి అన్నారు? రామకృష్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడేటప్పుడు కొంచెం స్పీడ్గా మాట్లాడండి, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడండి. ఓకే, లేడీస్ రండి, మీరు రండి. నా పేరు శేషారెడ్డి. మా హస్బెండ్ ఫాదర్. ఒక బాబు, ఒక పాప. పాప మ్యారేజ్, బాబు మ్యారేజ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరం కలవడం చాలా హ్యాపీ. మళ్ళీ ఎలాంటి రోజులు వస్తాయో రాదో కూడా తెలియదు. ఓకే, మీరు చెప్పండి సార్. చేశారు. ముందుగా మా గురువులందరికీ నమస్కారం అండి. తర్వాత ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా తెలివైన నమస్కారం తీసుకుంటూ నా యొక్క అంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన సత్యనారాయణకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 40 మందిని ఒక చోట చేయాలంటే చాలా కష్టపడి నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు కొంచెం భాగస్వామి ఇచ్చాడు. ఏమైనా చాలా సంతోషంగా ఉంది. ఇక ముఖ్యంగా ప్రభాకర్ మాస్టర్, ప్రసాద్ మాస్టర్, తర్వాత మా హెడ్ మాస్టర్, మా గమస్తా మేడం, అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ హాయ్ అండి. హాయ్ అన్నారు. 36 ఇండస్ట్రీ మీరు. 36 సంవత్సరాల ఆడపిల్లలు కాదు. మరి ఈరోజు మనం అందరం కలిసామంటే దగ్గర పెట్టుకోండి. 36 సంవత్సరాల కలయికలో తాడేపల్లి గ్రామంలో ఈ రోజు కలిసామంటే ఈ రోజు ఒక పండుగని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మాస్టర్ని అడిగారు గుర్తున్నారా అని. మరి గోల రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ మాస్టర్ గారు ఏమంటుంది ప్రసాద్ గారిని నేను మర్చిపోలేదు. నేను కృష్ణ నారాయణ కప్ ఆఫ్ డ్రింక్ని కప్ ఆఫ్ వాటర్ అన్న మాటను కూడా నేను మర్చిపోలేదని ప్రభాకర్ మాస్టర్కి నిర్ణయించుకున్నాను సార్. అలాగే రామలింగేశ్వరరావు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి అని చెప్పినాను. మర్చిపోలేదండి. అంటే అప్పుడు ఫీజు కట్టి మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు తాడేపల్లిలో నేను స్థాయిలో ఉన్నానంటే మీ ఆశీస్సులను తప్పకుండా నేను సగౌరవంగా చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ. అలాగే నా స్నేహితులు, అలాగే ఇంకా ఆ పేరు చెప్పక్కర్లేదేమో, ఒక ఆయన దేవుడికి వెళ్ళారు, ఇంకొక ఆయన డ్రిల్ మాస్టర్ గారు. మరి సత్యనారాయణ గారు అంటే తాళేపురం తెలియదా ఉండరు. మరి రాబోయే రోజుల్లో ఆయన మరి ఉద్యోగ విరమణాంతరం ఆయన ఒక రాజకీయాల్లోకి రావాలని, ఒక రాజకీయ విజ్ఞానం చేకూరాలని తెలియజేస్తున్నాను. మరి సుమారుగా నాకు ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో సర్వీస్ తెలియదు. కానీ మరి ఆయన తాళేపురం గారికి సేవ చేయాలి. ఈ స్కూలా ఆ స్కూలా ఎవరైనా కాదు, ఒక మంచి విద్యార్థిని తీసుకెళ్ళాలి అని సంకల్పంలో సత్యనారాయణ గారికి మరి తాడేపురం రుణపడి ఉంటుంది. కోడే వెంకటరావు మెమోరియల్ స్కూల్ అనే మాటని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సత్యనారాయణ గారికి మీ ద్వారా ఒకసారి కలపాతం. అది వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆ స్కూల్ యొక్క పేరుని ఖ్యాతి
దగ్గరికి వచ్చే ఘనత ఆయనగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నా స్నేహితుడు సత్యనారాయణ గారు కానివ్వండి, సై సత్యనారాయణ సారీ అన్నీ అలవాటు నాకు నా ప్రొఫెషన్ ప్రకారం అన్నీ అలవాటు అయిపోయింది. సత్యనారాయణ కానీ, అలాగే వందిరపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే ఉమామహేష్ కానీ, మేమందరం సత్యనారాయణ కానీ వీళ్ళందరూ మేము డైలీ ఎప్పటికప్పుడు మేము అందరం డైలీ కలుసుకునే చెప్తున్నాయి. ఎప్పుడన్నా ఆయనంటే బజార్లో కానీ ఇంకోటి కానీ తాడేపల్లి పుట్టుకొరిగాం కాబట్టి మేమందరం ఇద్దరికి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక ఈవెంట్లో కలిసి ఏదో విధంగా ఈవెంట్లో మీకు కలుస్తూనే ఉంటాం. కానీ మిగిలిన వాళ్ళు కలిసిన నాకు చాలా ఆనందాలు. అలాగే సార్ సత్యనారాయణ గారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నారాయణ గారు. అలాగే నేను నేను 6th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు నేను కోడి వెంకటరావు మెమోరియల్ స్కూల్ చదివాను. ఆ రోజు నాకు 6th క్లాస్ అడ్మిషన్ ఇచ్చిన ప్రభాకరరావు మాస్టర్ గారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆ రోజున అడ్మిషన్ ఇవ్వకపోతే కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో. బట్ నేను తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదివాను. అలాగే నేను ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివాను. తర్వాత నేను డిగ్రీ నేను ప్రైవేట్ చేయడం జరిగింది. ఈ రోజున నేను జిఎస్టీ ఆడిటర్గా తాడేపల్లిలో వ్యాపారస్తులకు సేవలు ఇస్తున్నానండి. మరి ఆ సేవలు మా అందరికీ తెలుసు. నేను నా పేరు కానీ నా ఊరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలోనే నా సేవలు గుర్తించి గూగుల్లో జిఎస్టీ ఆడిటర్ కొట్టలే నా పేరు వచ్చేలాగా నేను ఆ స్థాయికి మీ అందరూ కలిగిస్తారండి. సూపర్, ఒకసారి గట్టిగా చెప్పండి. నా పేరు వస్తుంది. ఆ స్థాయికి నేను నమ్ముకున్న నా వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చాడండి. నేను ఈ జన్మకాలం చాలా కదా అయింది అని మన స్ఫూర్తిగా సూపర్. దానికి నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి, నా విద్య నేర్పిన నా గురుదేవులు, నేను నమ్ముకున్న నా స్నేహితులు, వాళ్ళందరూ ఆశిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. మీరే కదా మాట్లాడమన్నారు. పాప నారాయణ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. కొట్టారు సత్యం అనుకున్నాను. నారాయణ గారికి ఇచ్చారా మేకే దాగా రామకృష్ణ. మరి మీ అందరికీ కూడా దాగా రామకృష్ణ అనేది వేరే విషయం. అతను మా ఏది చేసినా ఈవెంట్ చేసినా ఈవెంట్ చేసినా మరి అతను మా కార్యక్రమాలు ఉండాల్సిందే. మరి మా విద్యాకృష్ణ కానివ్వండి, అలాగే మరి తాడేపల్లి కళ్యాణం కానివ్వండి, ఏదైనా కానీ మరి ఏదైనా కానీ మా మరి మీ గురించి కానీ మరి రామ్ మీడియా అంటే ఎక్కడ హైదరాబాద్లో ఉండే సంస్థ రామ్ మీడియా అనే సంస్థ. ఈరోజు రామ్ మీడియా అనే సంస్థ ఎక్కడిది అంటే ఒక ఐకాన్గా తాడేపల్లి కూడా పశ్చిమ గోదావరి జిల్లా అనే స్థాయికి దాగా రామకృష్ణకి ఒక్కసారి కలతాలతో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రామ్ మీడియా అంటే అతను చిన్న వ్యక్తి అయితే కాదు, అది నాకు తెలుసు. అతను సినిమాలో కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిన వ్యక్తి. అటువంటి స్థాయికి ఎదిగిన వీళ్ళందరూ నా స్నేహితులు చెప్పడంలో నేను గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే సై సత్యనారాయణ ఈ రోజున ఒక సాధారణ వ్యక్తి ఎక్కువ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన చిల్లీస్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అతను నాకు చెప్పరా అని తెలుసుకున్నా. ఒక ఎక్కువ వ్యాపారం చేస్తున్నాడంటే సామాన్య వ్యక్తి శిక్షణ కాదండి. అలాగే పదిలో శ్రీనివాసరావు ఆయన నిజంగా కూడా ఆయన చేసే వ్యాపారంలో రవ వ్యాపారం కానివ్వండి, చిల్ వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అతను చేసే వ్యాపారంలో సమర్థత నిమగ్నమైన వ్యక్తి. ఆ రోజున ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాడు.
ఆ ఏడుకుంటవాడికి అష్టైశ్వర్య భోగంలాగా సిద్ధంగా కలజేయాలి మనస్ఫూర్తిగా వెల్కమ్ ఉన్నాయన్న. సో నెక్స్ట్ అలాగే నేను ఆలోచన చదువుతున్నప్పుడు చిన్న జ్ఞాపకానికి వచ్చేసాను. మరి ప్రసాద్ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే బాగుండదు. ఒక్కసారి ప్రసాద్ రావాలి. ప్రసాద్ కంటే రావాలి నేను 6th క్లాస్ చదువుతున్నాం. దగ్గర 45 సంవత్సరాల క్రితం నాడు మాట. 37 సంవత్సరాలు మరి మాట. నిజంగా కోడే వెంకటరావు స్కూలు మాస్టర్ ఒక్కసారి ఒకప్పుడు కోడే వెంకటరావు స్కూలు ఇప్పుడున్న ప్లేస్లో లేదండి. మేము 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఇది కొండాసులు పక్కన ఉండేది. ప్రభాకర్ మాస్టర్ గారు తెలుసు. అప్పుడు ఉండేది. అప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు మేము అల్లచిల్లరగా ఉన్నప్పుడు దాని ట్రక్కులతో మేము ఎలాంటి మేము కొంచెం ట్రక్కులతో ఎలాంటి నన్ను ఆ రోజున కాలుతో మరి చిన్న లాగి ఈ రోజున మర్చిపోలేని స్నేహాన్ని భావంగా నన్ను తీసుకొచ్చి ఇంటికి జాగ్రత్తగా చేర్చి ఈ రోజు మమ్మల్ని అందరినీ కలిపాడంటే ప్రసాద్ తెలుసా. ఓకే. యాక్చువల్గా చాలా మంది స్నేహితులు వచ్చారు. ఇందులో మనతో పాటు కలిసి చదువుకున్న కొంత మిత్రులు మన మధ్యన వాళ్ళు కాలం చేశారు. యాక్చువల్గా సప్పా సురేష్, భాస్కర్, భీమవరం భాస్కర్, త్రివేణి, రామ్శెట్టి సుజాత, మామిడిపల్లి సీతయ్య, ఆర్కేఎల్ శ్రీనివాస్. ఈ ఆరుగురికి నివాళులు అర్పిస్తూ మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. తర్వాత పరిచయ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాల ప్రభాకర్ మాస్టర్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. సో మన మధ్య ఉపాధ్యాయులు ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మన ఉపాధ్యాయులు పెద్దవారు గౌరవరెడ్డి ప్రభాకర్ గారిని వేదిక మీద ఆహ్వానిద్దాం. అలాగే ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. గురువులు ఉపాధ్యాయులు పెద్దవారు వారిని వేదిక మీద ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ప్రసాద్ మాస్టర్ గారిని కూడా ఉపాధ్యాయులు గురువులు పెద్దవారు ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. మన ప్రసాద్ మాస్టర్ కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే చింతకాల సత్యనారాయణ గారు మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ పెద్దవారు. ప్లీజ్ వెల్కమ్ సార్. వావ్, సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. సూపర్ సంగీతాలు మాస్టర్ వచ్చారు. అలాగే మన మధ్యలో ఉపాధ్యాయులు మరి గవర్నమెంట్ పెద్దవారు లలిత మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. రామోహన్ రావు గారిని సన్మానించగా కోరుతున్నాం. ఒక్కొక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మన హెడ్ మాస్టర్ గారు, అలాగే కోడి వెంకట్రావు మెమోరియల్ హై స్కూల్ కడగట్ల తాడేపులు కూడా హెడ్ మాస్టర్ గారు మరి చక్కటి చిరు సత్కారంతో మన మధ్యలో సత్యనారాయణ గారు మన స్నేహితులు పూర్వ విద్యార్థులు కూడా సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. నారాయణ గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ థ్యాంక్ యూ. మరి పూల గంటలో మన నారాయణ గారు సత్కరిస్తున్నారు. హెడ్ మాస్టర్ ప్లీజ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వేదం శ్రీనివాస రమేష్. రెడ్డి శ్రీనివాసరావు. టైం వేస్ట్ చేయకూడదు, 5 నిమిషాలు రావాలి. దయచేసి ఎవరు కూడా రానొద్దు. దయచేసి అందరూ వచ్చి సన్మానించారు ప్లీజ్.
టూర్నమెంట్ పూర్తయి రావాల్సిందిగా సూర్యనారాయణ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. నెక్స్ట్ హేమంత్ రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ రాజా ఈశ్వరి రావాలి. రాజా ఈశ్వరి రాజేశ్వరి గారు నిర్దేశిస్తున్నారు. ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. త్వరగా రావాలి. నెక్స్ట్ రాజేశ్వరి గారు ప్లీజ్ వెల్కమ్. రాణిశెట్ సురేష్ సాయి జాయ్ పేషవాణి వేదిక మీద రావాల్సిన దయచేసి గ్రూప్ ఫోటోకి అందరూ కూడా స్టేజ్ ఎక్కాలి ప్లీజ్. దిగిన ఫోటో 2025 వరకు ఉండాలి. ఎలా చూడాలి ఒకసారి స్మైల్ అవ్వండి చూడాలి రెడీ స్టార్ట్. అందరూ వేసుకున్న అందరు గట్టిగా రెడీ. ఒకసారి అందరు గట్టిగా వేసుకోవాలి. సౌండ్ వినిపించండి అందరూ. ఒకసారి అందరూ వెళ్ళండి. అందరూ రండి. అందరూ రాని రెండు చేతులు పైకి అందరూ. వావ్ సూపర్. ఓకే థ్యాంక్ యూ. అలాగే మా గురువులు కూడా చెప్పగానే కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పంచినందుకు అక్కడ హ్యాపీగా చాలా ఆనందంగా ఉంటారు. చాలా మనోహరంగా ఇంకా అభివృద్ధి కావాలని ఇంకా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను.
నెక్స్ట్ మన డ్రిల్ మాస్టర్ అయిన చింతగా సత్యాన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నా తోటి ఉపాధ్యాయులు పీడి ప్రసాద్ గారికి, లలిత్ కుమార్ గారికి నా నమస్కారాలు. మిమ్మల్ని ఎవరి పిల్లలు అనకూడదు, ఆ అమ్మమ్మలకి అందరికీ కూడా ఆశీర్వాదం. మీరు డిసిప్లైన్గా ఉంటే నేను ఆటల మాస్టర్నే, మాటల మాస్టర్ కాదు. నాకు మాట్లాడటం చేత కాదు, ఆటలాడటం వచ్చు. మీరు డిసిప్లైన్గా 2 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో గుర్తుంచుకోండి, కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్కి ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ రికార్డు ఉంది, మీకు ఎవ్వరికీ తెలియదు. మన స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు, జీవితంలో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్ కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలు ఆన్ రికార్డ్స్ 223 మంది స్పోర్ట్స్ కోటాలో ఎంటర్ ఇండియా అంతా పనిచేస్తున్నారు. మీకు గన్నవరం డిఎస్పీ ఏఎల్ఎస్ రవికుమార్ 97 10th క్లాస్ మన స్కూల్లో, వాడు ఇప్పుడు గన్నవరం సెకండ్ ఫిల్గా పనిచేస్తున్నాడు. ఏడిఆర్ జనార్దన్, నందిగామ సిఐ కె మోహన్ రెడ్డి, రామచంద్రపురం బివై నాయుడు, ఒంగోలు సిఐ కె శ్రీనివాసరావు, చిలకలూరిపేట సెక్టర్ ఆఫ్ పోలీస్. వీళ్ళంతా కూడా అన్నవరం సిఐ మధుబాబు, వీళ్ళంతా కూడా డాక్టర్ కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్లో చదువుకొని స్పోర్ట్స్ కోటాలో జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, ఫెడరేషన్ కప్, సర్టిఫికెట్ మీటు బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో స్పోర్ట్స్ కోటాలో నేషనల్లో బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ కొట్టి స్పోర్ట్స్ కోటాలో వీళ్ళంతా కూడా హైయెస్ట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఎ జోక్. దానికి మీలో పీటీ ఉషా తెలుసు, పీటీ ఉషా ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022 I am the highest achiever in South India. ఎందుకంటే 2022 సంవత్సరంలో టిబెట్లో జరిగే నేషనల్ మీట్లో పీటీ ఉషా నాకు సన్మానం చేసింది. కాబట్టి కడకట్ల హై స్కూల్ అనేది ఆషామాషి వ్యవహారం, గూటిపిల్ల, గోళికాయలు, బొమ్మ పోకాడుతున్న స్కూల్ కాదు. ఈ దేశానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రాజ్నాథ్ సింగ్ అనే ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఆ మినిస్టర్ అయితే ఉండేటువంటి హెచ్ఎఫ్ కమాండో, బ్లాక్ బెల్ట్ కమాండోగా మీ కడకట్ల హై స్కూల్లో చదువుకున్నటువంటి కె కొత్తూరి నవీన్ కుమార్ గారు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారికి హెచ్ఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎ జోక్. 2300 మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఉండేటువంటి సెంట్రల్ మినిస్టర్కి బ్లాక్ బెల్ట్ కమాండోగా అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ డాక్టర్ కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్. మనం రావడం, టీ తాగడం, బిస్కెట్ తినేయడం, బిర్యానీ తినేయడం అనేది చాలా ఈజీ. కానీ ఒక కసి కడకట్ల హై స్కూల్లో, డాక్టర్ కోడే వెంకట్రావు హై స్కూల్లో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర స్పోర్ట్స్ అపాయింట్మెంట్లో 3వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ విశాఖపట్నం, 2 గుంటూరు స్పోర్ట్స్ హాస్టల్, 3 కోడే వెంకట్రావు హై స్కూల్. మీకు ఎక్కడ తెలుసా? మీకు ఎవ్వరికీ తెలియదు. బ్లాక్ బెల్ట్ కమాండో అంటే ఆషామాషి వ్యాపారం రాదు. చూసారు మీరు బ్లాక్ బెల్ట్ కమాండో ఎలా ఉంటాడు? చూసారు మీరు ఎవరన్నా కమాండో?
మీ స్కూల్లో చదువుకొని అప్పుడు బెంచిలో ఉండి కింద కూర్చొని జాంకాయ కొనుక్కుంటే పక్కన దొబ్బేసి ఆ జాంకాయ తినేసి ఇవాళ సిఏ ఒంగోలు సిఏ బివై నాయుడు బండారు వెంకయ్య నాయుడు మీ కనకట హై స్కూల్ సర్కిల్ పోలీస్ ఏడిఆర్ జనార్దన్ నందిగాం ఏఎస్ రవికుమార్ గన్నవరం సిఐ మోహన్ రెడ్డి అమలాపురం అన్నవరం మధు వీళ్ళంతా కూడా వీలాగే కనకట హై స్కూల్లో కాళ్ళ చెప్పులు లేకుండా పరిగెత్తి స్పోర్ట్స్ కూడా నేను ప్రజెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ బాస్కెట్బాల్ స్విమ్మింగ్ 3 ఈవెంట్లు కూడా కోఆర్డినేటర్గా వచ్చేస్తున్నాను. కాబట్టి మీరు కోడేపల్లి హై స్కూల్ అంటే ఆషామాషి స్కూల్ కాదు, మీతో చదువుకున్న పిల్లలు మామూలు వ్యక్తులు కాదు. ఈ రాష్ట్రంలో ఇండియన్ రైల్వేస్లో కానీ వైజాగ్ పోర్టస్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ వైజాగ్ ఇన్స్టిట్యూట్ కానీ బిహెచ్ఎల్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో మన స్కూల్లో కరెక్ట్ హై స్కూల్ కూడా ఉన్నారు. వారంతా రెగ్యులర్గా ఫోన్ చేస్తారు. కాబట్టి మన స్కూలు మామూలు స్కూల్ కాదు. ఏ స్కూల్కి లేనటువంటి అచీవ్మెంట్, ఏ స్కూల్ లేని రికార్డు మన కోడేపల్లి హై స్కూల్ ఉంది. తలుపులు లేవచ్చు, కిటికీలు లేకపోవచ్చు, తలుపులు తాళా లేకపోవచ్చు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆటంబం. ఈ 2 విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు గోడ రామ్మోహన్ గారికి, సైట్ ప్రచారానికి మర్చిపోకుండా నన్ను పిలిచినందుకు మీ అందరికీ నమస్కారం. నెక్స్ట్ మన ప్రసాద్ రావు మాస్టర్ మాట్లాడతారు. ఆయన చెప్పిన అన్ని ఉత్తమ స్థానాలు సంపాదించిన కారకుడు తనే సత్యనారాయణ గారు. ఏ రకమైనటువంటి అచీవ్మెంట్స్ ఏదో మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల ఆయన చెప్పిన సత్యాలు. ఇంకొక విషయం చెప్పాలి. నేను నా జీవితంలో అనుకున్నా, నా మెడలో దండేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నాకు తెలియకుండా ఇక్కడ తప్ప నేను ప్రతికూలంగా ఎవరితో దండేసుకోకూడదు అనేటువంటి నా పాలసీ. కానీ తప్పనిసరిగా బలవంతంగా నా మెడలో దండేశాను. కాబట్టి ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు మాస్టర్ గారికి, అలాగే బాలప్రభాకర్ గారికి, సత్యనారాయణ గారికి, లలిత కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా ఆశీస్సు. 32 సంవత్సరాల తర్వాత మరలా మీరంతా ఇలాగా ఒక చాటు చేయడం అనేది ఒక అద్భుతం. మరి ఈ అద్భుతానికి కారకులైనటువంటి సైఫ్ సత్యనారాయణని ఇంకా మిగతా వాళ్ళని కూడా నేను చెప్తున్నాను. నిత్య జీవితంలో మాకు కొంతమంది విద్యార్థులు తారసపడుతూ ఉంటారు. కానీ మీ అందరినీ చూడడం అనేది మరి జరగదు, సాధారణంగా జరగదు. మరి ఆ అవకాశాన్ని ఇప్పుడు నేను పొందగలిగానంటే ఇదంతా కూడా మీ యొక్క గురువుల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవము, అభిమానం అని భావిస్తున్నాను. అంటే కుంచెనపల్లిలో ఉన్నప్పటికీ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి ఇలాగా 2వ తారీఖున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మన మీ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులంతా వస్తున్నారు, మీరు కూడా తప్పనిసరిగా రమ్మన్నారండి. రండి అంటే చాలా ఆనందం కలిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత మాకు అంటే కాలక్షేపం కష్టంగా ఉంటారు. అంటే ఉద్యోగం ఉన్నప్పుడు టైము క్షణముఖంగా కలిసిపోతుంది, కానీ రిటైర్ అయిన తర్వాత కాలం గడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ సందర్భంలో మేము ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాళ్ళతో కాస్త కాలక్షేపం చేస్తా వాళ్ళతో కలుగుదామని భావించేటటువంటి సమయం. మరి నిజానికి రామ్మోహన్ రావు గారిని కలిసి చాలా కాలం అయింది. అలాగే బాలప్రభాకర్ గారిని, చింతకాయల దక్షిణ గారంటే కలుస్తూ ఉంటాం. ఆయన బజార్లో వస్తుంటారు, మీరు బజార్లో వస్తుంటారు.
కలుస్తుంటాం. ఇంకా లలిత కుమార్ గారిని చూసి చాలా కాలమైంది. మరి వీళ్ళందరినీ కలవడానికి మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అయితే గురుకులని గౌరవించాలి అనేటటువంటి నానుడి తగ్గిపోతూ వస్తుంది. పూర్వం కాలం వేరు, ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. గురువుల్ని మర్చిపోయేటటువంటి రోజులు కూడా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచి మమ్మల్ని ఇలాగా సత్కరించినందుకు మీ అందరినీ అభినందిస్తూ మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీకు పంపిస్తాను మేడం. కావాలా నేను పంపిస్తాను. వేదికపై అలంకరించిన రామ్మోహన్ రావు గారు, హెడ్ మాస్టర్ రవికుమార్ గారు, అలాగే ఇప్పుడు మన చింతకాయల సత్యనారాయణ గారు, మన డ్రీమ్ మాస్టర్ గారు, అలాగే పిడి ప్రసాదరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియపరుస్తూ మీరందరూ మా బిడ్డలతో సమానం. ఈరోజు మిమ్మల్ని ఎలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది చక్కటి, అందుకే ఎంత ఎండైనా శ్రమ కోర్చి మిమ్మల్ని అందరూ చూడాలని, మీ మధ్య గడపాలని కోరికతో ఇక్కడికి రావడం తగ్గిందన్నమాట. ఇక్కడ మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నా హృదయం చాలా ఆనందపడింది. మరి ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళా ఉపాధ్యాయుడిగానే మీ మధ్యనే, మీ పిల్లల మధ్యనే గడపాలని నా కోరిక. ఏ పని చేయాలన్నా చాలా కష్టం. మరి సైట్ సత్యనారాయణ ఇలాంటి ఆయన నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ రోజుల్లో మానవ సంబంధాలు అంత క్షీణించిపోతున్నాయి. మానవులకి పూర్వం ఉన్నంత అనురాగాలు, ఆప్యాయతలు అవి తగ్గిపోతున్నాయి. అలాంటి సందర్భంలో మీరందరూ ఇది రెండోసారి, ఇంతకుముందు ఒకసారి జరిగింది 2009లో కూడా ఎన్నో మున్సిపల్ హై స్కూల్ అని చూసాం. మళ్ళా ఇప్పుడు జరిగింది. మరి ఈ కార్యక్రమం జరిపినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. సభాయ నమః. కూర్చుని మాట్లాడుతున్నాను సార్ యాక్చువల్గా ఆరోగ్యం సహకరించుకోవాలని 2 సార్లు ఫోన్ చేశారు నాకు, ఏ టైంకి వస్తారు, ఎప్పుడు అవుతుంది ఏంటి అని చెప్పి. మనం కలవాలి, మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో చాలా ఓపిక చేసుకుని వచ్చారు. యాక్చువల్గా సార్ మీరు మా స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. సంతోషమే. ముందుగా చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం మీరు చేసినప్పుడు అప్పటి 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళ ఫోటోగ్రాఫు ప్లస్ 6 వచ్చిన వాళ్ళ ఫోటోగ్రాఫు తీశారు. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. 2 దశల్లో మిమ్మల్ని చూసే అవకాశం మాకు కల్పించారు. మా ఇంట్లో పెద్ద ర్యాక్లో నాకున్నటువంటి అవార్డ్స్ పక్క సెంటర్లో ఉంటుంది ఆ ఫోటో. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ 2 అలాగే ఉంచి ఇవాళ ఇచ్చిన ఈ ఫోటోలు కూడా దాంట్లో అటాచ్ చేసి నాకు కాపీ వరుసగా మీ పక్షాన్ని కోరుతున్నాను. రెండోది, ఉపాధ్యాయుల యొక్క జీవితకాలంలో ఆనందం కలిగేది మిమ్మల్ని చూసినప్పుడే. మేము వేసిన ఈ చిన్న వ్యక్తులు ఇంత మహావర్షం అయిపోయింది చెప్పేసి చాలా ఆనందపడుతున్నాం. ఈ దశల్లో ఇందాక సెక్షన్ చెప్పాడు, తన శిష్యులు ఏ స్థాయిలో ఉన్నారని. చాలా అది చెప్తే చిన్నప్పుడు నేను రాసుకున్నా ఓ పద్యం జ్ఞాపకం వస్తుంది. శిష్యోత్సాహము గురునకు, శిష్యోత్సాహము గురునకు, శిష్యుడే ప్రభవించినప్పుడు సిద్ధింపదు. శిష్యుడా గురువుని కనుకొని
పొగడగా శిష్యోత్సాహము నాడే పొందుల శుభోదయం. అంటే మేము పాఠాలు చెప్పినప్పుడే మాకు ఆనందమే కలగదు. ఆ రోజున భక్తి కోసం ఉపాధ్యాయులు చేయడం, మీకు అందరికి మనం తోచిన చెప్పాం, మంచి చెడ్డ మీరు పెద్దవాడు అయ్యారు కదా. ఇవాళ మీరు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది మాకు చాలా గర్వకారంగా ఉంది అన్నమాట. నిన్నగాక మొన్న ఇందులో చూసినప్పుడు కూడా ఏదో ఆఫ్రికన్ కంట్రీస్ ప్రెసిడెంట్ గారు ఇండియా నుంచి ఒక ప్రెసిడెంట్ పెడితే ఆయన స్వయంగా వెళ్ళి ఆ విమానాశ్రయంలో ఆయన స్వయంగా కూర్చోటాడు. రెగ్యులర్ తనే కాదనుకోండి. ఎందుకయ్యా అంటే ఆయన దగ్గర నేను బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పి చెప్పాడు. బెనారస్ యూనివర్సిటీలో నాకు ఆయన గురువు గారు, ఆయన ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా కారణం తీసుకెళ్ళి ఆ ఉపాధ్యాయ పదకి అంత గౌరవం ఇచ్చి ఆయన తీసుకొచ్చారు. అది పేపర్లో పెద్ద ప్రకటనగా జరిగింది. అది మాకు గర్వకారణం. సరే, మన రాష్ట్రంలో రాధాకృష్ణ గారిని స్వయంగా రథం మీద శిష్యులు లాక్కు రావడం, అంతకంటే ఇలాంటివి చూస్తే చాలా ఆనందంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మన పాఠశాల ఒకప్పుడు మీరు పూర్తిగా చదివినప్పుడు ఆ పాఠశాల ఎలా ఉండదో నాకంటే మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. కేవలం ఒక రేకుల షెడ్డు, కనీసం వాటర్ లేదు, అట్లీస్ట్ టాయిలెట్స్ కూడా లేవు. అలాంటి స్థితిలో ఆడపిల్లల జోన్ మేము కండక్ట్ చేసాం. ఏ సంవత్సరం అది సత్యం జ్ఞాపకం. ఆడపిల్లల జోన్ అంటే వాళ్ళకి వసతి కల్పించడం, కనీస మరుగు సౌకర్యాలు లేవు. అట్లాంటిది అద్భుతంగా కండక్ట్ చేయడం. ఆ జోన్ చాలా విచిత్రంగా ఒక టార్చ్, ఒలింపిక్ టార్చ్ తెస్తారు. మీకు చేస్తూ జ్ఞాపకం ఉండదు. కేవలం పైసా ఖర్చు లేకుండా ఓ గుడికి గుడ్డు కాగలు తీసుకొచ్చి దానికి ఏదో వెలిగించి అది అవుటర్ స్కర్ట్స్లో మన స్కూల్ ద్వారా నేషనల్ స్థాయిని పిల్లల దగ్గర తిప్పించి అలా రౌండ్ తిప్పి మన పాఠశాల తీసుకొచ్చాం. ఫస్ట్ టైం అది ఒక ఒలింపిక్ జ్యోతి లాంటి దాన్ని టౌన్ మొత్తం తిప్పడం, అది రికార్డు. అది మేము ఉండగానే అక్కడ సత్యానందం చేస్తున్నాం. సేమ్ అట్లాగే చాలా సింపుల్గా పాఠశాలలో ఒక చిన్న స్తంభం అరేంజ్ చేసి పైన ఒక గమేడ, చిరిగిపోయిన గమేడ పెట్టి దాని కింద నుంచి ఒక గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పైన గొట్టం పెట్టి ఒలింపిక్ ఫైర్ పెట్టాం 3 రోజులు కూడా. అయితే పగలది కనపడదు, అంటే పగల లైటింగ్ అనమాట. ఈ కింద ఆన్ చేస్తే పైన అది వెలుగుతూ ఉండేది. అది ఒలింపిక్ ఫైర్, అది ఎక్కడో ఇంటర్నేషనల్ రోడ్ చేస్తారు. అలాంటిది తాడేపల్లిలో అతి చిన్న ఖర్చుతోటి కేవలం మా అది ఇప్పటికీ రికార్డు. మనం దాన్ని ఎవరు చదివించలేదు. సంతోషం ఏంటంటే నేను రాకముందు ఆ పాఠశాల అక్కడే ఉంది, ఆ గ్రౌండ్ అక్కడే ఉంది, సచిన్ అక్కడే ఉన్నారు, ఇంకొక ఎన్ఎఫ్సి మాస్టర్ భాస్కర్ రావు జ్ఞాపకం వారు అక్కడే ఉన్నారు. ఇద్దరు ఉన్న గ్రౌండ్ అక్కడ ఉన్నా కానీ ఇంచుమించుగా మరి తాలూకా స్థాయికి కూడా ఎవరిని తీసుకెళ్ళలేని పరిస్థితి. అట్లాంటిది సత్యనారాయణ ప్రోత్సాహం వల్ల నేను చెప్పిన మాట గంధం వల్ల నేషనల్ లెవెల్కి అడగలిగాను. పైగా ఎక్కించి సింగిల్ పైసా మరి తీసుకెళ్ళడం విద్యార్థులు వచ్చిన కారణం 1/3 నేను వేసుకుని 1/3 ఆయన పెట్టుకుని ఇంకో 1/3 ఎవరు దాతల్ని కోరియాంగటవారు పేరు చెప్పారు, నలుగురుగా రామరావు ఉన్నారు, ఆయన అడిగి ఇట్లా ఫండ్ రైజ్ చేసి తీసుకెళ్ళేవాడు. ప్రతిసారి సత్యం మీద భారపడుతుందని చెప్పేసి తెలుగు తీసుకుని నేను వీళ్ళు చాలా ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా, హైదరాబాద్లో కాదు, త్రివేణం ట్రిచి కూడా తీసుకెళ్ళాను పిల్లలు. నేను సింగిల్గా ఆడపిల్లలు తీసుకున్నాను కన్యాకుమారి. అదంతా మరి ఎవరు ఎక్కడి నుంచి పండించేది కాదు. అలాంటి పొజిషన్లోనే విజయవాడ డివిజన్, రైల్వే డివిజన్ మేనేజ్తో దెబ్బలాడి స్పోర్ట్స్ ఒక బాటం ఉంటుంది, అది జనరల్గా ఎవరు చేయరు. ఒక పెద్ద పుస్తకం 50 sheets into 3 కాపీస్ ఇవ్వాలన్నమాట. అందులో ఎన్ని పేర్లు వస్తున్నాయి, అన్ని పేర్లకి మనకి రైల్వేలో చాలా కన్సెషన్ వస్తుంది. హాఫ్ టికెట్, ఎస్సీ ఉంటే ఇంకో హాఫ్ టికెట్, స్పోర్ట్స్ ఇంకో హాఫ్ టికెట్. హైదరాబాద్కి 10 మంది తీసుకెళ్తే 10 మందికి 120 రూపాయలు ఖర్చు అయ్యేది రైల్వేలో. అలాంటిది పుట్టించి దాన్ని తీసుకెళ్ళడం, అలాంటివి చేయబట్టే ఇటువంటి సాధించగలిగా నిజంగాను. అది చాలా గర్వకారణం. దానికి సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం, శక్తి ఇచ్చినటువంటిది సత్యనారాయణ గారు మాత్రమే. కొంచెం జస్ట్ చెన్నై సూర్యకి చెప్తాడు, నిన్న బయటిగా ఉంటారు కదా తమ్ముడు పోలే, మీకు అర్థం చెప్పేస్తాను.
పెద్ద పెట్టిలో కోయిలు వచ్చి పెట్టామనుకోండి, పెట్టి మూత వేస్తుంది, దాని ప్రకాశం ఈ ప్రపంచం చేసే అవకాశం లేదు. అలాగా కరెంట్ వేసుకునే పెట్టిలో ఇలాంటి వజ్రం ఒకటి ఉంటే మీరు చేసేది చేస్తుంది. మూత లిడ్ పైకి ఎట్టి అంతే, మూత పైకి ఎట్టి ఆ ప్రకాశం బయటకు వచ్చింది. ఇంతమంది విద్యార్థులకి మరి అలా అర్థం చేసింది. ఆ మధ్యలో ఏదో పోలీస్ కేసులో నేను జగ్గయ్యపేట, ఈస్ట్ గోదావరి జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ వచ్చింది. సరే ఎస్ఐ గారి నుంచి పెట్టి మాట్లాడుతున్నాడు. సడన్గా ఒక సిఐ గారు వచ్చారు. ఆ సిఐ గారు వచ్చి నీకు ఇంత మాట్లాడితే ఆ పోలీస్ స్టేషన్లోనే గడియని కారణం వస్తుంది పెట్టాడు. ఆయనగా ముందు నేను అసలు చెప్పినాను పోలీసు దూరంగా ఉండాలి. ఆయన అప్పుడు చెప్పుకొచ్చారు, నేను ఇక్కడ మీ దగ్గర చదువుకున్న విద్యార్థులండి, స్పోర్ట్స్ పటాలు వచ్చానండి, ఇలా వచ్చారంటే లోపం ఇస్తారు ఆ పనిచేసి పంపించాడు. అది మాకు ఇంత గర్వంగా అనిపిస్తాం. ఎక్కడ మీరు మరో విషయం గమనించవచ్చు, ఇందులో మీకు చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు. కానీ మీ కాలేజీలో విద్యాబోధన చేసిన లెక్చరర్స్ ఎంత జ్ఞాపకం ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. అదే హై స్కూల్లో టీచర్స్ ఎంత జ్ఞాపకం ఉంచారు. అప్పుడు కల్మషం లేనివాళ్ళు పక్కవాడిని ఎలా అనుకునేటువంటి చక్కటి నిష్కల్మషమైనటువంటి మనసుతో ఉంటారు. కొంచెం కాలేజ్ స్థాయి వస్తే కాస్త కొంచెం స్థాయి పెరిగి ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ అక్కడికి మీరు మనం ఉపయోగించే పదాలకు చూడండి. హై స్కూల్ మాత్రం మనం టీచర్ అంటామండి, ఉపాధ్యాయుడు అంటాం. కాలేజీకి వస్తే లెక్చరర్, ఉపన్యాసకుడు, ఆయన చెప్పిన ఉపన్యాసం మాత్రమే. ఇంకా పైకి వెళ్తే రీడర్, ఆయన చదువుకుంటాడు, మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఆ పైన ప్రొఫెసర్, ఇదేమి చేయదు. ఈ ఒక్క హై స్కూల్ మాత్రమే టీచర్ అన్న కారణం అంటే మేము మీ మనసులో అంతా బాగా అతుక్కుపోతాము, మా ప్రభావం మీ మీద రంగం ఉంటున్నారు. అలాంటి విద్యార్థులు చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకే ఇంతగా నాకు చిరునామాలు కావాలి, ఎవరో ఏ పేరు ఉన్నారు తెలియపరచాలంటే సెక్షన్ ఇస్తా అని చెప్పన్నాడు. ఇందాక ముఖ్యంగా పరిచయ కార్యక్రమం చేసిన మా యాంకర్ గారిని చూడడం నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు అసలు ఇంకా శ్రమ పడే అవసరం లేదు, అద్భుతంగా ఆవిడ కండక్ట్ చేస్తుంది అని. అయితే వారి నుంచి విధానం ఎలా ఉంటుంది, మనకి ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇందాక చెప్పడం కాకుండా వరుసపెట్టి ఒక్కోసారి జస్ట్ ఇక్కడ 30 సెకండ్లో మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు, మీరు సాధించిన గొప్పతనం అంటే లైట్గా చెప్తే చూసి మేము ఆనందపడతాం. ఏమన్నా సింపుల్గా మీ పేరు, ఏం చేస్తున్నారు, మీరు సాధించిన పిల్లలు ఏమన్నా ఉన్నాయి. ఇందాక ఇప్పుడు కాదు మీతో ఒక కంటిన్యూగా మైకిచ్చి రావాలి. మీరు ఎగరేసిన ఇంటి పేరు చెప్పాలమ్మా, ఎందుకంటే మనకు బడ్జెట్ ఎక్కువ అంటే చూసుకుందని వాటి పేరు నాకు ఇంటి పేరు చెప్పండి. నా పేరు పచ్చిపాల రామలక్ష్మి, నేను అంగన్వాడీ టీచర్. సంతోషం. నమస్తే అండి, నా పేరు శేషారత్న అండి. శేషారత్న పాప బాబు మ్యారీడ్. నమస్తే సార్, నాకు ఒక బాబు మ్యారీడ్. నమస్తే సార్, కన్నాడ బాబు హలో, నా పేరు బడేటి అండి. మా ఆయన గారు కోర్టు ఉద్యోగం చేస్తారు, నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప ఏమో సాఫ్ట్వేర్ అండి, బాబేమో సాఫ్ట్వేర్, బాబు కూడా. థ్యాంక్ యూ సార్. ఇంటి పేరమ్మా మా హస్బెండ్ వెంకటేశ్వర టెంపుల్లో చేస్తారండి. అమ్మాయి అబ్బాయిని ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు. నీ చదువు ఎక్కడికి వచ్చింది తర్వాత చదువు సెకండ్ ఇయర్ వరకే
చదివారండి, తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాను. గురుగారు అందరికీ నమస్కారం అండి. నా పేరు గురువు సత్యవాణి. నాకు 2 అమ్మాయిలు, మ్యారేజ్ అయిపోయింది. నేను ఇంట్లోనే ఉంటాను. చదువు చెప్పండి. ఎక్కడ చేసావు? నమస్తే అండి గురువు గారు, అందరికీ. నా పేరు వాసంశెట్టి విజయలక్ష్మి అండి. వాసంశెట్టి. మా వారు బిఎస్ఎన్లో చేస్తారండి. నాకు 2 పాపలండి. 2 పాపలకి మ్యారేజ్ అయిపోయింది. నేను ఇంటితో ఆపేసానండి. హౌస్ వైఫ్ అని ఉంటాను. గురువులందరికీ నమస్కారాలండి. ఆర్ఎన్ కనకదుర్గ నా పేరు. మా పాపని బీకామ్స్ చదివించి సాఫ్ట్వేర్ చేస్తాను. పేరు రాజేశ్వరి అండి. గురువులందరికీ పాదాలు వందనములు. నేను హౌస్ వైఫ్. బాబు పాప అండి. నేను చెన్నైలో ఉంటానండి. హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తాను. బాబు బీటెక్ పోతే చదువుతున్నా, అమ్మాయి బయోమెడికల్ చదువుతున్నాను. జాబ్ చేస్తున్నాడు, ఐటీ జాబ్ చేస్తున్నాడు. పాప కూడా రీసెంట్గా మ్యారేజ్, పాప కూడా జాబ్ చేస్తుంది. నమస్తే అండి. బొండాల వెంకట పార్వతి. నా పేరు వెంకట. డిస్ట్రిక్ట్ నాయుడుపేటలో సార్. నాకు ఒక పాప సార్. పాప సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు రాజసునీత. నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఎంసీఏ కంప్లీట్ చేశాను. 2 పిల్లలండి. పాప ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఏయూ క్యాంపస్లో చదువుతుందండి. బాబు ఏమో జస్ట్ రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ బీటెక్ సీట్. రాజసునీత. మీ ఫాదర్ పేరేమో? వెంకటరాజ్ అండి. ఇస్తామండి. మా బాబు టాపింగ్ వస్తుంది. నాకు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. బీటెక్ సీట్ కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఎస్ సార్. నేను ఎంకామ్ ఫస్ట్ చేసినప్పుడు సిస్టెక్ ఆంధ్ర సిటీలని చేసేసాను. నేను ఇప్పుడు జిఎస్టీ ఆడిటర్ తాడేపల్లిలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చింది, బాబు 8th క్లాస్ వచ్చాడు. థ్యాంక్ యూ సార్. వాసవి కాలేజీలో పాత్ర ఉంది నీకు? నువ్వా మీ అన్నయ్య? మా బ్రదర్కి ఉందండి. మాదండి, మా ఫ్యామిలీలో ఉందండి. మా ఫ్యామిలీలో ఒకటి ఉందండి, మా నాన్నగారికి ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దాయర్ రామకృష్ణ. నమస్తే అండి గురువులందరికీ. నా పేరు నాగర్ రామకృష్ణ. నేను రామ్ మీడియా సర్వీసెస్ అని హైదరాబాద్లో నా ఓన్ సంస్థ ఉంది, కంపెనీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ యాడ్ ఏజెన్సీగా కూడా వర్క్ చేస్తూ ఉంటాను. సో ఎంసీఏ కంప్లీట్ చేశాను. ఎంసీఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. నాకు ఒక పాప ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాను. సో మీరు అడిగిన అచీవ్మెంట్స్ అవార్డ్స్లో సో మెనీ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ తీసుకున్నాను నేను నా కంపెనీ తరఫున. వెరీ రీసెంట్లీ HYM ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి క్వాలిటీ వర్క్ అవార్డు కూడా నేను యూకేలో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్న స్లోగన్ లేదా? హెల్పింగ్ హ్యాండ్స్. సార్, నా పేరు మండా దేవదాసు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సీనియర్ క్యాడెట్గా వర్క్ చేస్తున్నాను సార్. గురువులందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ లోకల్ ఎక్కడ చేస్తున్నాం? భీమవరం సార్.
సార్ మాస్టర్ మీరు అడిగితే మర్చిపోయారు. మనం ఫస్ట్ మీకు 2009 అయినప్పుడు ఈ ఫ్రెండ్స్ గురించి సంబంధించిన ఒక ఫిలిం చేసినప్పుడు కూడా మీరు అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ మనం వీడియో ప్లే చేద్దాం. లాస్ట్ ఇయర్ మనం ఎంత చేసింది 15 సంవత్సరాలు ఎంత తీసుకుపోతాము. ఆ వీడియో ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేద్దాం. కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ సార్ గురువులందరికీ నమస్కారం సార్. నా పేరు కొమ్మడి శ్రీని సార్. నేను తాడేపల్లి టౌన్లో అడ్వాన్స్లో పనిచేస్తున్నాను సార్. ప్రజెంట్ అయితే నాకు 2 బాబులు సార్. పెద్ద బాబు 10th క్లాస్ సార్, రెండో బాబు 3rd క్లాస్ సార్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ నుంచి చదువుతున్నా, జాబ్కి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సాయిబాబు సార్. ఫస్ట్ లేడీ. నాకు 2 బాబులు సార్. నేను ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎప్పటి నుంచి ఫస్ట్ మీట్ అయినా కానీ సెకండ్ ఇది 3rd సార్. ఎప్పుడైనా సరే తన వల్లే మేము వస్తున్నాం సార్. తను ఎంతగా అంటే అసలు ఎవరు చేయలేరు అలాగంటే. మా ఎస్పీ గారిని ఎస్పీలే సార్. మా ఎస్పీలకి ప్రతి మంచి కార్యక్రమానికి ఎవరో ఇప్పుడు అడగట్లేసి చెప్పడం ముఖ్య కారణం సత్యనారాయణ ఎలాగో ఈ కార్యక్రమానికి అతనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మొదలు పెట్టేసింది అమ్మాయి అప్పుడే. ఇక నుంచి ఏ కార్యక్రమం అయినా సరే, కష్టమైనా సుఖమైనా సరే మీ అందరం కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. అందరూ సార్ లేట్ కమర్స్ ఎవరో వస్తున్నారు చూడు. పూర్వ విద్యార్థుల పూర్వ కలయిక ఏర్పాటు చేసి ఈ విధంగా అందరినీ సంతోషింప చేసినందుకు మరొకసారి ప్రసాద్ గారు పేరు పేరున అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గతంలో 92లో అయితే అందరినీ కలపడం కోసం ఒక 2 years పట్టింది సార్. అలాగే మళ్ళా కోవిడ్లో చాలామంది అయిపోయారు. మనం ఎంతకాలం ఉంటామో బతుకుతామో తెలియదు. ఇంకొక 15 years తర్వాత అసలు మనం ఉంటామో లేదు తెలియదు. దానివల్ల ఒకసారి మనం అందరం కలిస్తే బాగుంటుందని సత్యనారాయణ చెప్పినప్పుడు ఖచ్చితంగా చేద్దామని అనేసి చెప్పడం జరిగింది. నేను కపల్ సురేష్ మీ అందరికీ తెలుసు. ఏం చేస్తున్నావు? నేను లైన్మెన్గా పనిచేస్తున్నాను సార్. కానూరులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీడీసీఎల్లో పనిచేస్తున్నాను సార్. ఒక మాట చెప్పాలి సార్. తెలుగు మేడం గారు ఆవిడ మన మధ్యలో లేరు. నా జుట్టు ఏంట్రా జుట్టు పిచ్చిగూళ్ళలో ఉందిరా అనేవారండి. ఆ 10th class టైంలో మన లేడీస్ హేమ, రాజేశ్వరి, పిల్లగా వీళ్ళందరూ జల్లేసి నా జుట్టుకి ఇలా చేశారు సార్. ఆ కారణం అంతా వాళ్ళే అండి. వాళ్ళు నాకు ఏదన్నా విగ్గు పెట్టించాలి మీరు అందరు కలిసి. నాకు ఒక 2 బాబులు సార్. పెద్ద అబ్బాయి 10th class చదువుతున్నాడు. చిన్నబాబు తీసుకొచ్చాను 4th class వచ్చాడు. అంతా హ్యాపీ సార్. ఇల్లు కట్టుకుంటున్నాను. అందరి అంటే మీరు ఆ టైంలో మమ్మల్ని ఆ విధంగా క్రమశిక్షణతో వచ్చినందుకు ఈరోజు ఈ విధంగా ఉన్నాం సార్. అయితే కొంచెం మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కొంచెం నిజంగా అప్పట్లో తెలియతనంలో అలా చేసాం. నిజంగా కనుక కొంచెం సీరియస్గా తీసుకున్నట్టు ఖచ్చితంగా అందరం జాబ్గా ఉన్నామేమో. ఏదేమైనప్పటికీ అందరం కూడా కొంచెం అందరం మంచి పొజిషన్లోనే ఉన్నాం సార్. అందరం హ్యాపీగా ఉన్నాం. వన్ అండ్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ పూర్వ విద్యార్థులు తరఫున కప్పా సురేష్ గారికి ఎందుకు కాన్సర్ట్ చేస్తున్నాడు అందరూ నువ్వు చాలా డిసిప్లిన్ అని అడుగుతున్నారు. నేను చాలా డిసిప్లిన్గా ఉండేవాడు అండి. అమ్మాయిలు అందరూ కూడా గులాబీ పూలు పెట్టుకొచ్చేవారండి. గులాబీ పూలు పెట్టుకొచ్చినప్పుడు వాడు సప్పా సురేష్ కప్పా సురేష్ అంటే 1992లో ఒక బ్రాండ్. అయితే ఆడిగాని నేను కానీ అమ్మాయిలు ఏ పువ్వు గులాబీ పువ్వు పెట్టుకొచ్చారంటే ఓన్లీ ఒక కాడ తప్ప ఆడు నేను వెంటనే తీసుకుని ఆ గులాబీ రేఖలన్నీ తినేసేవాడు. మా అన్ని హాస్పిటల్
ఆయన కూడా మాతో సహకరించేవాడు. మ్యాక్సిమం దగ్గరండి బాక్స్ తెచ్చుకునేదండి. ఆ బాక్స్లో మొత్తం ఎలా కనిపిస్తే మొత్తం అదంతా కలగా పొలమై బాక్స్ తినకుండా వెళ్ళిపోయేది. అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. శ్యామలరాజు అయితే మన డ్రిల్ మాస్టర్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఆ కిటికీ వదలరా బాబు అని. అలాగే అది అప్పుడు ఆ బాక్స్ తింటుంటే దగ్గరంటే కొంచెం లాగా ఉండేదేమంటే అది తినగా అప్పటికి అలాగే ఉండిపోయింది. అదొకటి సప్ప సురేష్ ఉన్నప్పుడు మామిడిపల్లి సేతండి పాపం అల్లాహు అక్బర్ అనేవారు ప్రభాకర్ గారు పాపం ఎంత ఇబ్బంది పడినా కూడా సార్ చెప్పారని ఖచ్చితంగా చేసేవాడు పాపం. సూర్యనారాయణ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంచినీళ్ళు చెంబుతో మంచినీళ్ళు తెమ్మనేవారు. తీసుకొచ్చిన తర్వాత నాయన బట్టు ఐ విల్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ వాటర్ అని అర్థం జరిగేది. అది ఇంచుమించుగా 32 years బ్యాక్ మాట. అయినా కూడా మీ గుర్తుగా మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఈ వీడియో ప్లే చేస్తాను సార్. Say
అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఆశీస్సులు తెలియపరుచుకుంటూ మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం మీరు కలవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. మనకందరికీ కేంద్రబద్ధమైంది మన కోడే వెంకటరావు మెమోరియల్ పాఠశాల. స్థానికంగా చాలామంది ఉన్నారు, మంచి ఉత్సాహవంతులు విద్యార్థులు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ పాఠశాల ఏదో కార్యక్రమం జరిగేట్టుగా ఏదన్నా కొంత చిన్న ఫండ్ ఏర్పాటు చేసి ఆ 10th క్లాస్ వరకు బెస్ట్ పాస్ వచ్చిన వరకు ఒక ఆంధ్రుగా ఒక మనోని పెంచి ఒక క్యాష్ కొంత సహాయం చేసేది చేయొచ్చు. లేదా ప్రతి బ్యాచ్ క్లాస్లో పూర్ స్టూడెంట్స్కి ఇందాక మన విద్యార్థి మిత్రుడు అనౌన్స్ చేసినట్టుగా చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సత్యం ఉన్నాడు, మన ఆడిటర్ గారు నారాయణ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ప్రతి సంవత్సరం మీ పేరున ఆ పాఠశాలలో ఒక చిన్న కార్యక్రమం అందరూ రావక్కల ఊళ్ళో ఉన్న పాటిస్తారు. ఆ ఫంక్షన్ రావడం, ఆ విద్యార్థులను గౌరవించుకోవడం, అది పాఠశాల మీకు రన్నింగ్గా ఉంటుంది. నేను జస్ట్ 2 months బ్యాక్ యాగల్పల్లి గాంధీ స్కూల్లో 76 బ్యాచ్ వాళ్ళు విద్యార్థులు కలిసారు. 76 బ్యాచ్ ఆల్మోస్ట్ అందరూ రిటైర్డ్. దుబాయ్ నుంచి బెంగళూరు చాలా మంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ స్కూల్కి సౌండ్ ట్రాక్ సిస్టమ్ ఇవ్వడం 50,000 డిజైన్ చేశారు. ఇంకా కూడా ఏమైనా చేస్తే చెప్పండి సార్ అంటే పాపం సైకిల్ స్టాండ్ లేదు అంటే ఆటోమేటిక్గా వెళ్తారు. ఓల్డ్ స్టూడెంట్స్ మేము చేస్తాము కట్టేస్తామని అన్నారు. అంటే అంత భారీ గవర్నమెంట్ చేయకపోవచ్చు కాక, కానీ ఎవ్రీ ఇయర్ మీ పేరున ఆ ఏదో ఒక రోజు ఒక చిన్న కార్యక్రమం జస్ట్ ఆ 5 రూపాయలు పెడతారు, ఆ పిల్లల్ని గౌరవిస్తారు, వచ్చేస్తారు. అలా ఎంతకాలం మీరున్నా లేకపోయినా కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. కొంత పండు చిన్న పండు దాని పేరు ఏర్పాటు చేస్తే అలాంటివి మీరు చేయగలరు నిజంగానే. అది నాకు పాఠశాల తరఫున ఒక రిక్వెస్ట్ మాత్రమే. తర్వాత మీతో కూర్చుని ఏదో తీసుకోవాలన్నా ఆహారం తీసుకోవాలన్నా నేను ప్రస్తుతం లిక్విడ్ డైట్ తప్ప వేరే ఏమి కూర్చునే పరిస్థితులు లేని. అందువల్ల ప్లీజ్ కైండ్ పర్మిట్ మీ టు లీవ్ ద క్యాంపస్ విత్ ఆల్ ద బెస్ట్ మెమరీస్ ఆఫ్ ద డే. ఇక్కడ ఈ ఉత్సాహం చాలా మరింత కాలం నడిపేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి మా శ్రీ ఈవెంట్స్ తరఫున కార్తీక్ గారి తరఫున మా తరఫున ఇచ్చే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరందరూ
ఏమండి ఏంటి ఒక్కొక్కరితో ఇచ్చుకుంటారా మీరు అసలు ఇంట్లో ఒక్కొక్కరితో వేస్తే కరెక్టేమండి అసలు వెయిట్ లేదు అసలు మీరు ఒకరితో ఒక లేదు ఒక్కొక్కసారి ఫస్ట్ శాశ్వతం ఎవరు వచ్చినా రెడీ కాదు
నెక్స్ట్ ఎలాంటి ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఎలాంటి ఎవరు కావాలి అంటే వాళ్ళకి ప్రైజ్ చూసుకోండి జడ్జెస్ ఏ సాంగ్ ఏ సాంగ్ చెప్పండి గెస్ట్రాల్ సార్ Para
కదిలించి కదిలించేదమ్మా సింధు మీద సిందేసి సింధు ముట్టేదమ్మా తప్పించుకున్నాను ట్రై చేస్తాడు భోజనం కూడా చేయను ఇందాక మాకు మైక్ ఇవ్వంటే ఇవ్వలేదు కదా ఇప్పుడు మేము పర్లేదు మీరే తీయండి ఇంట్లో చిన్నగా రెడీగా ఉంటుంది మైక్ DJ Sidhu Pena बड़े टाइम लक्ष्मी अरे पक्का छोड़ो बड़े टाइम लक्ष्मी वो सारे वक्त छोड़ो लगा गाली दुर्गा और प्रसाद ఎక్కడన్నా వేగం కావాలి గాలి దుర్గా और प्रसाद ఎడ్లపల్లి శ్రీనివాస్ క్లాప్స్ కొట్టండి మేడం యాక్చువల్గా మన అసోసియేషన్ మా 6th క్లాస్ లెక్కేసుకుంటే 37 సంవత్సరాలు జర్నీ సో 10th క్లాస్ విడిపోయిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే 32 ఇయర్స్ అనమాట ఇట్స్ ఏ లాంగ్ జర్నీ ఇందులో చాలా చాలా జరిగినాయి కానీ పూర్వ విద్యార్థులను ఇప్పుడు మర్చిపోలేదు ఫ్రెండ్స్ 10th క్లాస్ చదివే ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇప్పటికీ కూడా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 55 మెంబర్స్లో 46 మెంబర్స్ వరకు మేము రెగ్యులర్ టచ్లో ఉంటున్నాం అన్ఫార్చునేట్గా ఒక 7 మంది రాలేకపోయారు జెంట్స్లో 22 లేడీస్లో 22 మందికి 19 మంది అటెండ్ అయ్యారు ఈ రోజున జెంట్స్లో 26 మందికి 20 మంది అటెండ్ అయ్యారు సార్ అని భోజనం చేస్తున్నారు యాక్చువల్ ప్రభాకర్ సార్ వాళ్ళు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారు లలిత మేడం గారు వచ్చారు భోజనం చేస్తున్నారు ఇక్కడ సో విద్యార్థుల గురించి మీరు 2 అమూల్యమైన మాటలు చెప్పాలి సార్ సుబ్బారాజు గారు అందరికీ నా ఆశీస్సులు ఈ విధంగా మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని
నాగమణి గారు ఆశీర్వాదాలు కోరుతున్నాను. చాలా ఇబ్బంది పెట్టాము ఈరోజు. చాలా వెయిట్ చేయించాం. సారీ. మీరందరూ మంచి పొజిషన్లోకి వచ్చారు. మీ బ్యాచ్ అంతాను చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా మీరు వృద్ధిలోకి వస్తూ ఇలాంటివి 5 years ఒకసారి చేసుకోవాలని ఆశీర్వదిస్తూ అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను. మేడం, మీ విద్యార్థుల్లో 2 హిందీ టీచర్లు అయ్యారు. రాజా ఈశ్వరి, ఎక్కడమ్మా రాజా ఈశ్వరి? రంగమణి అమ్మాయి చెన్నై ప్లానెట్ వల్ల రాలేదు. వీళ్ళు హిందీ టీచర్లు అయ్యారు. నల్లి రంగమణి ఏలూరు చేస్తున్నారు. అవునవును, వీళ్ళిద్దరు హిందీ టీచర్లు అయ్యారు మేడం. అవునవును. థ్యాంక్ యూ మేడం. Okay, wow. మీకోసం సాంగ్. ఇష్టమైన హీరో ఎవరండి మీకు? ఈయన సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారు. ఆయన అనుకుంటారు అంతే. అదే గ్రామర్ ఇష్టమైన హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్ సాంగ్ అండి. పవన్ కళ్యాణ్. ఓకే ఓకే. నచ్చండి. మిగతా మరి సార్ రావాలంటే మీరు ఫోన్ పక్కన పెట్టి
కన్యూస్గా కొట్టే స్మైల్ ఎలా చూడండి ఈయనేమో డీజే 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 అంటాడు వాళ్ళ కుర్రోడు కుర్రోడు అంటున్నారు నేను ఒక్కడే మీకే సాంగ్ మీ యొక్క జాన్స్ అక్క సాంగ్ లాస్ట్ మీకు పెడతాం కదా ఒకటి సరే అండి ఈ సాంగ్ మిక్స్ బై చంద్ర
నవీన్ గారు పల్లె. అని ఒకసారి ఇచ్చాడు ఎవరు ఏం మాట్లాడకండి ఓకే ఎంత ప్రైజ్ చెప్తే అబ్బాయి పట్టుకుంటారు అంత ముందు మిస్ అయింది దొరకట్లేదు అనమాట ఎవరో ఒకరికి నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ మీ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నా నా దగ్గర సేఫ్ ఉంటాయి ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఇది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ